నమస్తే, నేను అశోక్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడారో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తూ వచ్చాయి. ఆ విమర్శలు కాస్త ఇటు వైసీపీని బదనాం చేస్తూ వైసీపీ దానికి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడటము, అదంతా కూడా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో దీని మీద ఒక స్పెషల్ సిట్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు. ఈ స్పెషల్ సిట్ స్టేట్ సిట్ కాకుండా సిబిఐ అధికారులు కావచ్చు, ఫుడ్ కమిషన్, FSSAకి సంబంధించిన అధికారి కావచ్చు, ఇలా కొంతమంది అధికారులను ఏర్పాటు చేసి ఒక స్పెషల్ సిబిఐ తరహా ఒక స్పెషల్ సిట్ని కూడా ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఈ సిట్ కూడా ఇప్పటి వరకు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే దీంట్లో యానిమల్ ఫ్యాట్స్ ఏమైనా వాడారా, అసలు యానిమల్ ఫ్యాట్స్ వాడడానికి ముందు దీనికి సంబంధించినటువంటి అడల్ట్రేషన్ ఎలా జరిగింది, ఏంటి, ఏదైతే డైరీకి సంబంధించినటువంటి టెండర్ ఇచ్చారో ఆ డైరీ ఎలా వీటన్నిటిని కూడా అడల్ట్రేషన్ చేసిందనేటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిన్న ఒక నివేదికనైతే బయట పెడుతూ వచ్చింది. ఈ నివేదికకు సంబంధించి చూసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ క్లారిటీ ఏంటంటే తిరుమల లడ్డూకి సంబంధించి నెయ్యి వాడకం ఏదైతే ఉందో ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదు, జంతువుల కొవ్వుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు లేవని చెప్పేసి ఇప్పటికే గతంలోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పినప్పటికీ కూడా మరోసారి నిన్న ఏదైతే సిట్ దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తూ ఉన్నటువంటి సిట్ కూడా క్లారిటీ ఇస్తూ వచ్చింది. తిరుమల నెయ్యికి సంబంధించి ఎలాంటి అవశేషాలు కావచ్చు, ఎలాంటి అనుమానాలు కూడా లేకుండా దానికి తావు లేకుండా మేము విచారణ జరిపాము. దీంట్లో యానిమల్కి సంబంధించినటువంటి ఫ్యాటీ ఎలాంటిది లేదు అంటూ కూడా నిన్న సిట్ చెప్తూ వచ్చింది. అయితే సిట్ నిన్న చెప్పినటువంటి మరొక అంశం ఏంటంటే దీనికి యానిమల్ ఫ్యాట్ రిలేటెడ్ యాసిడ్స్ ఎలాంటివి లేవు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ మూలాలు కానీ లేవు. కానీ దీని కల్తీ జరిగిందని చెప్పేసి ఏదైతే ప్రామాణికంగా మేము ఆధారాలు సేకరిస్తూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి వివరణను తీసుకుంటూ ఉన్నప్పుడు పామ్ ఆయిల్కి తోడుగా కొన్ని యాసిడ్స్ కలిపి దాన్ని నెయ్యిగా మార్చే ప్రయోగం చేశారు. దానికి సంబంధించి బోలే బాబా డైరీ ఏదైతే ఉందో ఆ బోలే బాబా డైరీ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించి నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చింది. ఆ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ కావచ్చు, బోలే బాబా డైరీ కావచ్చు, ఇలా 2 డైరీలు ఏవైతే ఉన్నాయో ఏఆర్ డైరీ కూడా బోలే బాబాకి సంబంధించినటువంటి డైరీ మేనేజ్మెంట్ ఏది ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి డైరీ కంపెనీ అంటూ కూడా నివేదికలో తేలుస్తూ వచ్చారు. సో ఫస్ట్ ఏఆర్ డైరీకి సంబంధించి వచ్చినటువంటి ట్యాంకర్లన్నింటినీ కూడా టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇలా అది ప్రసాదం కోసము లడ్డు తయారీ కోసము ఉపయోగించేది కాదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ టెండర్లన్నింటినీ కూడా రిజెక్ట్ చేశాము. ఏఆర్ డైరీకి సంబంధించిన గీని మేము తీసుకోలేదని చెప్పేసి అధికారులు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి గీ ఏదైతే ఉందో ఆ గీని మేము తీసుకున్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా ఒకసారి నేను చెప్పే విషయాన్ని చాలా క్లియర్ కట్గా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యానిమల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిసాయి అని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేసినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, మెయిన్గా టీడీపీ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులన్నిటికీ సంబంధించి ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తుంది. అంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ వచ్చారో ఆ మాట్లాడిన దాన్ని అంతా కూడా అబద్ధం అనే విధంగా కూడా ఈరోజు సిట్ చెప్తూ వచ్చింది. అయితే రెండో విషయము, నెయ్యిలో లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ అయ్యిందా లేదా అనేది మీరు అందరూ అడగవచ్చు. ఖచ్చితంగా ఆ లడ్డుకు సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్స్ ఎక్కడా లేవు, నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి మేము విచారిస్తున్నాం. దాంట్లో త్వరితగతిన అంటే ఫస్ట్ ప్రియారిటీగా మాకు ఒకటి బయటపడింది. ఆ ఫస్ట్ ప్రియారిటీగా సంబంధించి పామ్ ఆయిల్తో కలిపి కొన్ని యాసిడ్స్ని కలుపుతూ ఉన్నారు. దాంట్లో మోనోగ్లిజరైడ్స్ యాసిడ్స్ కావచ్చు, లేదంటే ఎసిటిక్ యాసిడ్స్ కావచ్చు, ఎక్స్ట్రాస్ కావచ్చు, ఇలా కొన్ని యాసిడ్స్ని పామ్ ఆయిల్తో కలిపి దాన్ని గీగా మాడిఫై చేస్తూ ఉన్నారు. అలాంటి గీ శాంపిల్స్ని మేము కొన్నిటిని కనుగొన్నామని చెప్పేసి సిట్ చెప్తూ వచ్చింది. సో సిట్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మొత్తం 2-3 పాయింట్లుగా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే మొదటి పాయింట్ యానిమల్ ఫ్యాటీ యాడ్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు, యానిమల్కి సంబంధించిన జంతు కొవ్వు లడ్డులో కలవలేదు, ఇది మాత్రం క్లియర్. రెండోది పామ్ ఆయిల్తో కలిపినటువంటి కొన్ని కెమికల్స్ని వాడి దీన్ని గీగా మార్చే ప్రయత్నము బోలేబాబా డైరీ చేస్తూ వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మూడో పాయింట్ మెయిన్గా నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంటే ఈ బోలేబాబా డైరీకి సంబంధించి ఎప్పుడైతే టెండర్లు రిలీజ్ చేస్తూ వచ్చారో ఆ టెండర్లు రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నెయ్యి శాంపిల్స్కి సంబంధించిన ట్యాంకర్లు అన్నీ కూడా అది వెంటనే ట్యాంకర్లో నుంచి నెయ్యి రాగానే తీసుకెళ్లి ప్రసాదంలో పోసి లడ్లు తయారు చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా
టెస్ట్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత ఆ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాణ్యత ఎంత ఉంది, ఎస్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఆ ఎస్ వాల్యూస్కి సంబంధించి ప్యూర్ గీ నెయ్యికి లేదంటే మామూలు నెయ్యికి ఎంత తేడా ఉంటుంది, వీటన్నిటినీ కూడా మోడరేట్ చేసుకున్న తర్వాత మాడిఫై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నెయ్యిని లడ్డు తయారీకి పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ లడ్డు తయారీకి సంబంధించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిలో కొన్ని గ్లిజరైడ్స్ కావచ్చు, కొన్ని యాసిడ్స్ కావచ్చు కలిపారని చెప్పేసి ఇప్పుడు సిట్ చెప్తున్నప్పుడు ఆ సిట్కి సంబంధించి దానికి బాధ్యులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి అయినా, అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అయినా, లేదంటే కరుణాకర్ రెడ్డి అయినా, ఎవరైనా సరే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. దానికి సంబంధించి ఒకవేళ వాళ్ళ పాత్ర ఉందంటే మాత్రము వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు వాళ్ళకి వేయాలో అలాంటి శిక్షలు వేయండి. అయితే ఇప్పుడు ఒక 2-3 అంశాలు మెయిన్గా అర్థం కానిటువంటి విషయాలు ఏంటంటే, టీడీపీ మీడియా ప్రచారం చేస్తున్నట్టు టీడీపీ మీడియాకి సంబంధించినటువంటి వార్తలు చెప్తూ ఉన్నప్పుడు వార్తలన్నీ కూడా ఒక విధంగా వస్తున్నాయి. వార్తలన్నీ కూడా వాళ్ళు చెప్పేటువంటి వార్తలు కావచ్చు, ఆ నిజాలు కావచ్చు ఒక విధంగా కనిపిస్తున్నాయి. కానీ సిట్ చెప్తున్నటువంటి నిజము, సిట్ చెప్తున్నటువంటి వాస్తవాలు మరొక విధంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి అప్పుడు కూడా మీరు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. జంతువుల కొవ్వు కలిపారు, జంతువులకు సంబంధించిన ఫ్యాట్స్ కలిపారు, పంది కొవ్వు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారు, తప్పుడుగా మాట్లాడుతూ వచ్చారు. అసలు ఇక్కడ ఎక్కడా కూడా యానిమల్కి సంబంధించినటువంటి ఫ్యాట్స్ని వాడలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా మాట్లాడినప్పుడు మరి అలాంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మీదైనా, లోకేష్ మీదైనా, పవన్ కళ్యాణ్ మీదైనా, ఈ టీడీపీ మీడియా ఛానల్స్ మీదైనా ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు కదా. ఇప్పుడు దీనికి సంబంధించి గీ అడల్ట్రేషన్కి సంబంధించి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్తో పామాయిల్ని కలిపి దాన్ని గీగా మార్చే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి చేశారనేటువంటి అనుమానాలను మేము వ్యక్తం చేస్తున్నాము. ఏదైతే బోలేబాబా డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించిన అధికారులను కూడా మేము అరెస్ట్ చేశాము, వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఇంకా కూడా విచారణ దశలో ఉంది. ఎక్కడా కూడా 100% ప్రూవ్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు. సో ఈ ప్రూవ్ అయినటువంటి పరిస్థితి కనిపించినప్పుడు మీడియా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు మాజీ ఈవో ధర్మారెడ్డి మొత్తం నిజం చెప్పేశాడు, నిజం కప్పేశాడు, అసలు అన్నీ కూడా దీనికి సంబంధించి ఆ డబ్బులన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయాయి, ఎవరికి చేరిపోయినటువంటి ప్రచారం అంతా కూడా చేస్తున్నటువంటి ఒక 2-3 మీడియా ఛానల్స్, 2-3 పత్రికలు తప్ప, ఈ వార్తలు ప్రసారం చేసేటువంటి ఆ పత్రికలు, ఆ మీడియా ఛానల్స్ తప్ప ఏ మీడియా ఛానల్స్లోనైనా ఇలాంటి వార్తలు వస్తున్నాయా? మీకు అందుకే నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే, నిజాన్ని తెలుసుకోవాలంటే నేషనల్ మీడియాని చూడండి. నిజాన్ని తెలుసుకోవాలంటే నేషనల్ మీడియా చూస్తే దానికి సంబంధించి అర్థమవుతుంది. ఏ నేషనల్ మీడియా కూడా నిన్న సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మాత్రమే మెన్షన్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి ధర్మారెడ్డినో లేదంటే వైవి సుబ్బారెడ్డినో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇలా చెప్పారని చెప్పేసి ఏ నేషనల్ మీడియా చెప్పలేదు. నేషనల్ మీడియా చెప్పిందంతా కూడా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, దాంట్లో జరిగినటువంటి అవకతవకల్ని, పామాయిల్తో యాసిడ్స్ కలిపి ఎలా నెయ్యి తయారు చేసేటటువంటి అంశాన్ని మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈరోజు మన తెలుగు మీడియా ఛానల్స్, పర్టికులర్గా కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు ఎలా ఉన్నాయి? నిజంగా జరిగిపోయిందట అనేటువంటి ఒక విషయంలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. కానీ జరిగిపోయిందనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పాలి? సిట్ చెప్పాలి. సిట్ ప్రూవ్ చేసి ఇది 100% నిజంగా జరిగిందనేటువంటి అంశాన్ని ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేయగలిగిన తర్వాత అప్పుడు మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. అది ఏ ప్రభుత్వమైనా, అధికారులు ఎవరున్నా, సుబ్బారెడ్డి ఉన్నా, కరుణాకర్ రెడ్డి ఉన్నా, ధర్మారెడ్డి ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అలా యాక్షన్ తీసుకోకముందే ఈ లడ్డూకు సంబంధించి ఎందుకు ప్రతిసారి కూడా పెద్దగా డిబేట్లు పెట్టి మీరు రాజకీయ అంశాల కోసం మీరు పనిచేస్తున్నారా, లేదంటే స్వామివారికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కోసం పనిచేస్తున్నారా? స్వామివారి ఇది ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ. సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఎన్నో కోట్ల మంది హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఇది. అలాంటి ఇన్సిడెంట్స్తో మీరు రాజకీయం చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు పదే ఈ అంశానికి సంబంధించి డిబేట్లు పెట్టి విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు? నిజంగా సిట్ చెప్పాల్సినటువంటి ఒక మాటల్ని, సిట్ చెప్పాల్సినటువంటి ఒక వ్యాఖ్యల్ని మీకెవరో వచ్చి చెవులో చెప్పినట్టు, మీకెవరో వచ్చి ముందుగానే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లీక్ చేసినట్టు ఎందుకు ఇలా ప్రచారం చేస్తూ వస్తున్నారు? సిట్ చెప్పినటువంటి అంశాలేంటి, మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? స్టిల్ ఇప్పటికి కూడా జంతువులు కొవ్వు కలిసిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది డిబేట్లలో కూర్చొని, కొంతమంది పత్రికల్లో కూర్చొని, కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళందరూ కూడా స్టిల్ ఇంకా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఈ ప్రచారాన్ని మీరు ఎలా తీసుకెళ్తున్నారు, ఏ వైపుకి తీసుకెళ్తున్నారు? మీకు రాజకీయంగా ఒక పార్టీ మీద విమర్శలు చేయాలి, ఇంకో పార్టీని బదనాం చేయాలనుకుంటే చేయండి, తప్పులేదు. కానీ హిందువులకు సంబంధించిన మనోభావాలతో మాత్రం ఆడుకోవద్దు. హిందువులకు సంబంధించిన మనోభావాల మీద కామెంట్స్ చేయొద్దు. హిందువులకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఎంతో భక్తితో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు. రాజకీయంగా మీకు ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు, రాజకీయంగా ఒకరి మీద ఒకరు కోపాలు ఉండొచ్చు, రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోండి. కానీ హిందువులకు సంబంధించినటువంటి
దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే మాత్రము ఖచ్చితంగా ప్రజలు క్షమిస్తారేమో కానీ దేవుడు మాత్రం క్షమించడు. అసలు ఈ లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ జరిగిందా జరగలేదా అనేటువంటి నిజాన్ని ఎవరు చెప్పాలి? మీరు చూస్తేనేమో మీరు ఒక విధంగా డెలిబరేషన్స్ ఇస్తూ ఉన్నారు, మీరు ఒక విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, సిట్ ఏమో ఒక విధంగా చెప్తూ ఉంది. ఎవరు మాటలు నమ్మాలి? సిట్ చెప్తున్నటువంటి దర్యాప్తు సంస్థ చెప్పినటువంటి మాటలు నమ్మాలా, లేదంటే మీరు సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి 9 గంటలకి డిబేట్లలో కూర్చొని మాట్లాడేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు మాట్లాడాలా? సిట్ చెప్పింది 100కి 100% ఏ మీడియా ఛానల్ అయినా చెప్తుందా? 100% ఇదిగో సిట్ చెప్పినటువంటి రిపోర్ట్ ఇదని చెప్పేసి చెప్తుందా? ఎంతమంది అసలు పామాయిల్లో ఈ యాసిడ్స్ని కలిపి గీ తయారు చేశారని ఎంతమంది చెప్పారు? ఎన్ని మీడియా ఛానల్స్ చెప్పాయి? ఎంతమంది డిబేట్లలో కూర్చున్నటువంటి వ్యక్తులు చెప్పారు? వాళ్ళెవ్వరూ ఈ పాయింట్స్ చెప్పట్లేదు. జంతువులు కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కలిసింది, జంతువులు కొవ్వు కలిసింది. ఎక్కడి నుంచి కలిసింది? ఎలా కలిసింది? అసలు బోలేబావా డైరీకి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ డైరీకి సంబంధించిన నెయ్యిని వాడారని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి 2024లో దిగిపోయిన తర్వాత టీటీడీకి సంబంధించి ఆ తర్వాత కూడా ఆ నెయ్యిని వాడారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వివరణ ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు ల్యాబ్కి సంబంధించి, అప్పుడు శాంపిల్స్కి సంబంధించిన పరిశీలన అప్పుడు జరగలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే తప్పు చేయగలిగితే, లేదంటే కరుణాకర్ రెడ్డో, వైవి సుబ్బారెడ్డో, ఈవో ధర్మారెడ్డో వీళ్ళందరూ తప్పు చేశారని చెప్పేసి మీరు ప్రూవ్ చేసినట్టయితే, మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో కూడా ఆ డైరీకి సంబంధించిన నెయ్యిని వాడుతూ వచ్చారు కదా. ఇప్పుడంటే సంగం డైరీకి, నందిని డైరీకి, ఇలా మీకు తెలిసినటువంటి మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన డైరీలకు ఇచ్చుకుంటూ వచ్చారు ఆ కాంట్రాక్ట్ని. మరి గతంలో వేరే దగ్గర నుంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్కి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆ నెయ్యిని వాడారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద, అప్పుడు ఈవోగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఏమన్నా విచారణ చేపడతారా? వాళ్ళని కూడా పిలిచి విచారణ చేయిస్తారా? గతంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పిలిచి విచారణ చేస్తున్నప్పుడు మరి వీళ్ళకి సంబంధించిన అంశం మీద కూడా విచారణ జరపాలి కదా. సో రాజకీయాల కోసం స్వామివారికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఆస్తిగా భావించేటువంటి వెంకన్న మీద మీరు రాజకీయం చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా అది మీకే బెడిసి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఈ నిజం చెప్పాల్సింది సిట్ చెప్పినా కూడా దాన్ని మీరు ఇంకో విధంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మీకు నచ్చినటువంటి వ్యాఖ్యల్ని, మీకు నచ్చినటువంటి ప్రోపగండా ఏం చేయాలో ఆ ప్రోపగండా చేస్తున్నారు తప్ప విచారిస్తున్నటువంటి విచారిస్తున్నటువంటి సంస్థలు చెప్పేటువంటి అంశాలను కూడా మీరు ఎక్కడా కూడా కోట్ చేయట్లేదు, వాటిని మాట్లాడట్లేదు. సో దీని మీద నిజంగా లడ్డూకు సంబంధించిన అంశంలో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఆ గోవిందుడే చెప్పాలి తప్ప మీరు చెప్పినా, నేను చెప్పినా, లేదంటే మిగతా వ్యక్తులు చెప్పినా, సాక్షాత్తు ఈ కేసుని విచారిస్తున్నటువంటి సిట్ చెప్పినా కొన్ని మీడియా ఛానల్స్కి, కొన్ని పార్టీలకి అది నచ్చకపోవచ్చు. వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని మార్చి, వాళ్ళు చెప్పేటువంటి వ్యాఖ్యల్ని మార్చి ఫ్యాబ్రికేటెడ్గా మీడియా ఛానల్స్లో కూర్చొని కొంతమంది మాట్లాడినటువంటి మాటలను మాత్రము నమ్మొద్దు. దయచేసి మీరు నిజాలు తెలుసుకోవాలంటే నేషనల్ మీడియాలు చూడండి, లేదంటే డైరెక్ట్గా నేషనల్ వెబ్సైట్స్ చూస్తే దీనికి సంబంధించినటువంటి వార్తలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇలా కొన్ని మీడియా ఛానల్స్ చూసి అదే నిజం అనేటువంటి ఒక భ్రమలో మీరు ఉండొద్దు. ఈ నిజం మాత్రం బయటికి రావాలంటే ఆ గోవిందుడి ఏదో ఒక దారి రూపంలో ఈ లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ పైన నిజం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజులు తొందరలోనే ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. దాంతోపాటు సిట్ మాత్రము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరపాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దాని మీద నిష్పక్షపాతంగా మీరు విచారణ చేయండి. ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ ప్రమేయాలకు లొంగకుండా విచారణ చేసి స్వామివారి లడ్డూకి సంబంధించిన కల్తీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను కూడా బయట పెట్టండి. వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా శిక్షించండి.